హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. లాస్ట్ క్లాస్లో అకౌంటింగ్ టర్మినాలజీస్ గురించి డిస్కస్ చేశాం. మరి ఇప్పుడు టైప్స్ ఆఫ్ అకౌంట్స్: పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్లో ఆల్ పర్సన్స్, నేచురల్ పర్సన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ పర్సన్స్ కావచ్చు, పర్సనల్ అకౌంట్లో క్లాసిఫై చేస్తాం. అలానే రియల్ అకౌంట్లో ఆల్ అసెట్స్, అన్ని ఆస్తుల్ని, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ అవన్నీ చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. సో అవన్నీ కూడా అసెట్స్ అనిపిస్తే చాలు, వాటిని మనము రియల్ అకౌంట్ కింద తీసుకుంటాం. అలానే ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్ ఇలాంటివన్నీ కూడా నామినల్ అకౌంట్లో తీసుకుంటాం. మరి ఇప్పుడు ఫస్ట్ పర్సనల్ అకౌంట్లో నేచురల్ పర్సనల్ అకౌంట్, ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అండ్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్, మళ్ళీ 3 కేటగిరీస్ ఉన్నాయి. సో నేచురల్ పర్సనల్ అకౌంట్లో రామ్ అకౌంట్, శ్యామ్ అకౌంట్. ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్లో మన కంపెనీస్, హోటల్స్, బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ కింద తీసుకుంటాం. అలానే ఎవరికన్నా మనం రెంట్ పే చేయాలి, పర్టికులర్ పర్సన్కి రెంట్ పేయబుల్ అనే ఒక అకౌంట్, శాలరీ పేయబుల్ అనే అకౌంట్, అలానే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా ప్రొప్రైటర్ బిజినెస్కి, సో ఆ క్యాపిటల్ అనే అకౌంట్, ఇవన్నీ కూడా రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ కింద తీసుకుంటాం. సో ఓవరాల్గా మనకి నేమ్ కనిపిస్తాయి, అది కంపెనీ నేమ్ కావచ్చు, పర్సన్ నేమ్ కావచ్చు, అవన్నీ మనం పర్సనల్ అకౌంట్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ రియల్ అకౌంట్లో మన బిజినెస్కి కొన్ని అసెట్స్ ఉంటాయి. ఆ అసెట్స్ అన్నిటిని కూడా మనం ఎక్కడ తీసుకుంటామంటే రియల్ అకౌంట్ కింద చూపిస్తాం. అది ట్యాంజబుల్ అసెట్స్ కావచ్చు, ఇంటాంజబుల్ అసెట్స్ కావచ్చు. ట్యాంజబుల్ అసెట్స్ అంటే టచబుల్ అసెట్స్. సో ఇప్పుడు మనం ఒక మిషన్ ఉంది, ఫర్నిచర్ ఉంది, స్టాక్ ఉంది, క్యాష్ ఉంది, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయండి, టచ్ చేస్తాం మనం, అది వచ్చి ట్యాంజబుల్ అసెట్స్. ఇంటాంజబుల్ అసెట్స్ అంటే నాన్ టచబుల్ అసెట్స్, గుడ్ విల్, పేటెంట్, కాపీరైట్స్, ఇవన్నీ కూడా ఇంటాంజబుల్ అసెట్స్. సో అసెట్స్ అని అనిపిస్తే చాలు, దాన్ని తీసుకెళ్ళి రియల్ అకౌంట్లో మనం క్లాసిఫై చేస్తాం. అలానే లాస్ట్ అండ్ ఫైనల్ నామినల్ అకౌంట్ కింద ఎక్స్పెన్సెస్, లాసెస్, గెయిన్స్ ఆర్ ఇన్కమ్స్ని తీసుకొచ్చి నామినల్ అకౌంట్లో వేస్తాం. మరి శాలరీ పే చేశాను, రెంట్ పే చేశాను, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్. ఏదైనా లాసెస్ వచ్చాయి, లాస్ డ్యూ టు ఫైర్, ఇవన్నీ కూడా నామినల్ అకౌంట్ కిందనే లాసెస్ కాబట్టి నామినల్ అకౌంట్లో మనం మెన్షన్ చేస్తాం. అలానే ఇన్కమ్, రెగ్యులర్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో ఆ ఇన్కమ్ అన్నిటిని కూడా మనము నామినల్ అకౌంట్లోనే మెన్షన్ చేస్తున్నాము. ఓకే, సో మొత్తం 3 టైప్స్: పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్లో ఏమో పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్ కావచ్చు, నేచురల్ పర్సన్ కావచ్చు, అంటే నార్మల్ మన పేర్లు, రాము అకౌంట్, సీను అకౌంట్, ఇలాంటి పేర్లు, లేదా బ్యాంక్ పేర్లు, కంపెనీ పేర్స్. ఈ పేర్లతో పాటు మీకు ఏదైనా ఒక అకౌంట్ ఉంది అంటే ఎస్బీఐ అకౌంట్, కెనరా బ్యాంక్ అకౌంట్, ఇలాంటి అకౌంట్లన్నీ కూడా మీరు పర్సనల్ అకౌంట్లో చూపిస్తారు. అలానే అసెట్స్ అన్నిటిని రియల్ అకౌంట్లో చూపిస్తాం. ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్ అండ్ గెయిన్స్ వీటన్నిటిని నామినల్ అకౌంట్లో చూపిస్తాం. మరి ఇప్పుడు ఆ 3 క్లాసిఫికేషన్స్కి కూడా మనకి గోల్డెన్ రూల్స్ అనేటివి ఉన్నాయి. సో పర్సనల్ అకౌంట్లో ఏమో నేచురల్ పర్సన్స్ అండ్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ అని చదువుకున్నాం. సో ఇప్పుడు రాము అనే అతను పర్సనల్ అకౌంట్ కిందకు వస్తాడు. మరి పర్సనల్ అకౌంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, డెబిట్ అండ్ క్రెడిట్. మరి రాముని డెబిట్లో వేయాలా, క్రెడిట్లో వేయాలా అంటే, రాము అనే పర్సన్ మన కంపెనీ నుంచి ఏమైనా తీసుకుంటూ ఉంటే అతన్ని రిసీవర్ అంటాం. అతన్ని తీసుకెళ్ళి పర్సనల్ అకౌంట్లో డెబిట్ సైడ్ మనం చూపిస్తాం. అలానే రాము అనే పర్సన్ మన కంపెనీకి ఏదన్నా ఇస్తూ ఉంటే అతన్ని గివ్వర్ అంటాం. సో అతన్ని మనం క్రెడిట్ సైడ్ చూపిస్తాం. సింపుల్ అండి. సో పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటంటే డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివ్వర్. ఒక పర్సన్ ఉన్నాడు,
ఆ పర్సన్ మన కంపెనీకి ఏమైనా ఇస్తూ ఉంటే అతన్ని గివర్ అంటాం, అతన్ని క్రెడిట్లో మెన్షన్ చేస్తాం. ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ మన దగ్గర నుంచి తీసుకుంటున్నాడు, అతన్ని మనం రిసీవర్ అంటాము, డెబిట్లో మెన్షన్ చేస్తాం. సో పర్సనల్ అకౌంట్ రూల్ వచ్చి డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. క్లియర్? నెక్స్ట్ రీల్ అకౌంట్. రీల్ అకౌంట్ రూల్ ఏంటంటే వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వచ్చి వాట్ గోస్ అవుట్. సో ఇప్పుడు మనం రీల్ అకౌంట్లో ఏమొస్తుంది అనుకున్నామంటే అసెట్స్ వస్తుంది అని మనం చదువుకున్నాం. సో క్యాష్ అనేది అసెట్, అది రీల్ అకౌంట్లో వస్తుంది. మరి డెబిట్ సైడా క్రెడిట్ సైడా అంటే క్యాష్ అనేది కమ్స్ ఇన్, కంపెనీలోకి వస్తూ ఉంటే దాన్ని మనము డెబిట్ సైడ్ మెన్షన్ చేయాలి. క్యాష్ అనేది కంపెనీ నుంచి వెళ్తూ ఉంటే క్రెడిట్ సైడ్ మెన్షన్ చేయాలి. సో ఆల్ అసెట్స్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. ఆ అసెట్ కనుక కంపెనీలోకి వస్తూ ఉంటే డెబిట్ చేస్తాం, కంపెనీ నుంచి వెళ్తూ ఉంటే క్రెడిట్ చేస్తాం. సో ఫైనల్గా నామినల్ అకౌంట్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. మరి ఎక్స్పెన్సెస్ లాసెస్ అయితే దాన్ని డెబిట్ చేస్తాం, ఇన్కమ్స్ గెయిన్స్ కనుక వస్తే దాన్ని క్రెడిట్ చేస్తాం నామినల్ అకౌంట్ ప్రకారం. సో ఫైనల్గా ఒకసారి కంక్లూజన్ చూసుకుందాం. పర్సనల్ అకౌంట్, రీల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఆల్ పర్సన్స్ పర్సనల్ అకౌంట్ కింద వస్తారు. రూల్ ఏంటంటే డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. ఆల్ అసెట్స్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్, అసెట్స్ అన్ని రియల్ అకౌంట్ కింద వస్తుంది. రూల్ ఏంటంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్ ఆల్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ వచ్చి నామినల్ అకౌంట్ కింద వస్తుంది. రూల్ ఏంటంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో మీరు జర్నల్ ఎంట్రీ పాస్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా అకౌంటింగ్ టర్మినాలజీ తెలిసి ఉండాలి. అట్ ది సేమ్ టైం టైప్స్ ఆఫ్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్, రీల్ అకౌంట్, నామినల్ అకౌంట్ గురించి తెలిసి ఉండాలి. అండ్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్, డెబిట్ క్రెడిట్ రూల్స్ కూడా తెలిసి ఉండాలి. సో ఇవన్నీ మీరు నేర్చుకుంటే నెక్స్ట్ క్లాస్లో మనము జర్నల్ ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి అనేది చూస్తాం. సో ఒకసారి మీరు ఈ నోట్స్ కావాలంటే నోట్ చేసుకోవచ్చు. పర్సనల్ అకౌంట్ వీడియో పాస్ చేసి నోట్స్ అనేది రాసుకోవచ్చు. అలానే వీటి రూల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.